మరి వాళ్ళ ఉపా చట్టం కింద వారిపైన కేసు నమోదై ఉందండి. టెర్రరిస్టులను నిషేధించేటటువంటి చట్టం అది. ఇవాళ ఉపా చట్టం 124A IPC కింద దేశద్రోహం కేసు నమోదై ఉంది గద్దర్ గారి పైన. దేశద్రోహం కేసు నమోదై ఉన్నటువంటి వ్యక్తికి పద్మ అవార్డును ఎట్లా ఇస్తారు, వారి స్థాయి దానికి సరిపోదు అనేటువంటిది వారు చెప్పినటువంటి ఉద్దేశం. నేను ఒకటే అంటున్నా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, 10 ఏళ్లకు ముందు దాకా అధికారంలో ఉంది, మరి వారు ఎందుకు వారిపైన ఉన్నటువంటి దేశద్రోహం కేసులన్నింటినీ కూడా ఎత్తివేయలేదు? కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఎత్తేయలేదండి? వేలాది మంది తప్పుడు మార్గాన్ని అనుసరించి వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోవడానికి కారణమైన వ్యక్తి గద్దర్ గారు. అటువంటి వ్యక్తికి వాళ్ళ పద్మ పురస్కారం ఇవ్వమని అడుగుతున్నామంటే ఈ అర్బన్ నక్సలైట్ మనస్తత్వంతో నువ్వు ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తున్నావు అనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. పదే పదే డెమోక్రటిక్ వేలో వచ్చి మమ్మల్ని రాహుల్ గాంధీ కలిసారు, పదే చెప్తుంది. ఫస్ట్ గద్దర్ గారికి డెమోక్రసీ అంటే నమ్మకం లేదు, ప్రజాస్వామ్యము అనేది బూటకం అంటాడు ఆయన. బుల్లెట్ తో మాత్రమే సమసమాజం ఏర్పడుతుందని చెప్పి పాటలు పాడి తన గళం ద్వారా వందలాది మంది వేలాది మంది యువకుల్ని నక్సలిజం లో కలిపినటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళందరూ పోయి తల్లిదండ్రులు వదిలేసిపోయి నక్సలిజం లో కలిసి గన్ను భుజానికి వేసుకుని పోలీసులతో జరిగినటువంటి ఎదురుకాలంలో చాలా మంది వందలాది మంది చనిపోయినారు. ఈయన మాత్రం వాళ్ళు అక్కడనే అదే అడవిలో వదిలేసి బయటకు వచ్చేసి ఈయన ప్రశాంతంగా ఊర్లో జనంలో తిరిగిండు. ఓకే, గతంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటి ఉన్నటువంటి సందర్భంగా దానికి సంబంధించినటువంటి సమావేశము ఉస్మానియా ఆర్ట్స్ ముందర పెడితే దానికి గద్దారు ముఖ్య అతిథి. ఆయన ఏమంటాడంటే, తన యొక్క మగతనాన్ని నిరూపించుకోవడం కోసం అభా గాంధీ అనేటువంటి ఒక మహిళతోటి కులికినటువంటి గాంధీ కూడా మహాత్ముడేనా? అతను మాట్లాడినటువంటి మాటలు స్వయంగా గద్దరే ఆర్ట్స్ కళాశాల సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు. గద్దర్ గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వంతపాడాల్సినటువంటి అవసరం ఏముంది? సరే, మీ భరత మాతను బజార్కి ఇచ్చినరా వీళ్ళు, ఆడది కాక మొగోడు కాక అటల్ బిహారీ ఆడుతున్నాడు రాని దేశ ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారి పైన జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి గద్దర్ గారు. స్వామియ శరణం అయ్యప్పో, మా కొంపలు ముంచినోరా అయ్యప్పో అంటూ అయ్యప్ప స్వామి పైన హిందువుల సెంటిమెంట్లు దెబ్బతీసేలాగా పాటలు పాడిన వ్యక్తి గద్దర్ గారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మనటువంటి వ్యక్తి గద్దర్. ఓటు వేయనేను, నాకు స్వతంత్రం రాలేదు ఈ భారతదేశంలో, నేను ఓటు వేయనని చెప్పినటువంటి వ్యక్తి గద్దర్. కానీ ఇటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనేది జోక్ అనాలా, లేకుంటే మరి అడిగినోడికి ఏమైనా ధమాకు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం